చెయ్యి ఎత్తితే నొప్పి. అదేవిధంగా నీళ్ళు తాగుదామని చెప్పేసి వాటర్ బాటిల్ పట్టుకున్నామంటే నీళ్ళు తాగుతుంటే మా ఎలుబు దగ్గర పెయిన్ వచ్చేస్తుంది. సరే పోనీ అని చెప్పేసి బ్యాంక్ వెళ్ళి సిగ్నేచర్ పెడదామని లేదా రాసుకుందామన్నా కానీ రాస్తూ ఉంటే మనకి ఎల్బో దగ్గర జాయింట్ దగ్గర ఈ మజిల్ అనేది మనకి నొప్పిగా తెలుస్తుంది. సో ఆఖరికి మనం తినేటప్పుడు ఏదన్నా కానీ పదార్థం నోట్లో పెట్టుకుందాము అంటే మన ఈ ఎల్బో జాయింట్ దగ్గర ఈ మజిల్ దగ్గర ఈ విధంగా టెన్నిస్ ఎల్బో వచ్చి తినడం కష్టంగా అనిపిస్తుంది. ఇది కూడా నొప్పి. సో ఈ విధంగా ఉన్నప్పుడు మన డే టు డే లైఫ్ కంప్లీట్గా నరకంగా ఉంటుందండి. కంప్లీట్గా నరకంగా ఉంటుంది. ఆ నొప్పితో బాధపడుతున్న వాళ్ళకి మాత్రమే ఆ పెయిన్ అనేది తెలుస్తుందండి. ఇది ఇనీషియల్గా చూస్తూ ఉంటే చాలా చిన్న సింపుల్ పెయిన్ లాగా ఉంటుందండి. కానీ దీనే కనుక మనము నెగ్లెక్ట్ చేసి అవాయిడ్ చేసి ప్రాపర్గా కనుక మనం మనకు బాడీకి మూమెంట్స్ చేయకుండా దీన్ని కనుక మనం ప్రాపర్గా కేర్ తీసుకొని ఇనిషియల్ స్టేజెస్లో తగ్గించుకోకపోతే ఇది ముందు ఫ్యూచర్లో మనకి గోల్ఫర్స్ ఎల్బో లేకపోతే టెన్నిస్ ఎల్బోగా మనకి ఈ విధంగా మనకి అయ్యి సివియర్ పెయిన్తో బాధపడాల్సి వస్తుందండి. ఆ విధంగా సీరియస్గా మారినప్పుడు మనం రాత్రి పడుకున్నా కానీ రాత్రి నిద్రలో డీప్ స్లీప్లో ఉన్నా కానీ అనుకోకుండా సడన్గా మనకి ఆ పెయిన్ అనేది నిద్ర లేపుతుందండి. అంత నరకంగా ఉంటుంది. మొత్తం ఎల్బో స్టిఫ్గా అయిపోతుంది. చాలా నరకమైన నొప్పిని మీరు భరించాల్సి వస్తుందండి. అయితే మనం ఒక గమనించాలండి, ఒక విషయం గమనించాలి. ఇది నార్మల్ పెయిన్ కాదండి. ఇది మన బాడీకి ఒక చిన్న ఇండికేషన్ లాంటిది. మన బాడీకి ఒక ఇండికేషన్ లాంటిది. నాన్న ఇంతవరకు చేసుకున్న డ్యామేజ్ చాలు, ఇప్పటికన్నా కానీ నీ బాడీ పైన శ్రద్ధ పట్టి కొంచెం చిన్న చిన్న మూమెంట్స్ కావచ్చు, యోగా కానీ వాకింగ్ కానీ జాగింగ్ కానీ జిమ్ కానీ ఏదో ఒకటి బాడీకి కొంచెం స్ట్రెచ్చింగ్, అదేవిధంగా మనకు వెయిట్ ట్రైనింగ్ అండి. ఏదైనా కానీ మన బాడీకి ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు కూడా నువ్వు కానీ ఈ విధంగా పట్టించుకోకపోతే ఇంకా నీ జీవితాన్ని నేను కంప్లీట్గా నరకంగా చేసి పడేస్తాను అని చెప్పేసి మన బాడీ మనకి స్ట్రైట్గా ఇస్తున్న సిగ్నల్ అండి. సో ఈ వీడియోలో మన ఒక ఎల్బో పెయిన్ని ఏ విధంగా మన ఇంట్లో ఉన్న హోమ్ రెమెడీస్తో అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ వర్కౌట్స్ ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు తెలుసుకుందాము. సో వీడియో స్టార్ట్ అవుతుంది మొదటిగా మన వీడియోని లైక్ చేయండి. సో మన ఒక ఫస్ట్ వర్కౌట్లో మన ఒక ఎల్బో దగ్గర మనకు ఎల్బో జాయింట్ దగ్గర మజిల్స్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా మనం మసాజ్ చేస్తామండి. ఈ విధంగా ప్రాపర్గా రబ్ చేసుకోవాలండి. ప్రాపర్గా మొత్తం కంప్లీట్గా ఈ విధంగా మన ఎల్బో దగ్గర ప్రాపర్గా ఈ విధంగా మసాజ్ చేసుకుంటామండి. ఓకేనా? ఈ విధంగా ఒక 1 minute నుంచి 2 minutes వరకు 1 minute నుంచి 2 minutes వరకు ప్రాపర్గా మన ఒక ఎల్బో జాయింట్ దగ్గర మొత్తం కూడా ఓకేనా ఈ యొక్క మజిల్స్ మొత్తాన్ని కూడా మనం ప్రాపర్గా మసాజ్ చేసుకుంటామండి. మసాజ్ చేసుకున్న తర్వాత మన ఒక చేతితో ఈ విధంగా మన ఒక ఎల్బో జాయింట్ దగ్గర ప్లేస్ చేసి మన ఒక హ్యాండ్ మూమెంట్ని ఈ విధంగా చేస్తామండి. ఈ విధంగా మన ఒక హ్యాండ్ని రొటేట్ చేయాలి. ఈ విధంగా చేస్తున్నప్పుడు మన ఒక మజిల్ కదలికను గమనిస్తామండి. స్లోగా చూడండి, స్లోగా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఈ విధంగా చేస్తున్నప్పుడు మనం ఫీల్ అవుతాం. మన ఒక మజిల్స్ మనం ఫీల్ అవుతాం అనమాట. ఒకవేళ పెయిన్ పెరుగుతుంది అనిపిస్తే స్లోగా మీరు రిలాక్స్ అయిపోతాం. లేదు అంటే స్లోగా ఈ విధంగా లెఫ్ట్కి రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఈ విధంగా మూమెంట్ చేయొచ్చండి. దాని తర్వాత మన ఒక హ్యాండ్ని ఏదైతే నొప్పి ఉందో ఆ ఒక చేతిని స్ట్రైట్గా పెట్టి దాన్ని ఈ విధంగా స్ట్రెచ్ చేసుకుంటామండి. ఈ విధంగా స్ట్రెచ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడి నుంచి నా ఒక చేతిని పైకి ఈ విధంగా పైకి నేను పుల్ చేస్తూ ఉండాలి. నొప్పి లేని చేతితో దాన్ని లోపలికి కదులుతూ ఉండాలి. ఈ విధంగా 5 4 3 2 రిలాక్స్. సేమ్ అదేవిధంగా ఇంకోసారి అండి పెట్టుకుంటాము. ఈ చేతితో ప్రెషర్ ఇస్తున్నాము. ఇప్పుడు నాకు నొప్పి ఉన్న చేతితో ఈ విధంగా పైకి లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తా కానీ ఈ చేతితో ఆపేస్తా, పైకి వెళ్ళనీయకుండా ఆపేస్తా. 5 4 3 2 1 రిలాక్స్. ఈ విధంగా ఒక 5 times అండి. ఈ విధంగా 5 times ప్రాక్టీస్ చేయొచ్చు. మన ఒక నెక్స్ట్ వర్కౌట్లో మన ఒక చేతిని ఈ విధంగా ఓపెన్ చేస్తామండి. ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకొని ఇక్కడ నుంచి మనం ట్విస్ట్ చేస్తామండి. ఈ విధంగా ట్విస్ట్ చేస్తాం. ట్విస్ట్ చేసి ఇక్కడ మనం ఫింగర్స్ క్లోజ్ చేయాలండి. ఫింగర్స్ని ఇక్కడ మనం క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ రిలాక్స్ డౌన్. మళ్ళీ కింద తీసుకెళ్తాము. ఫింగర్స్ని ఓపెన్ చేస్తాము. ట్విస్ట్ చేసాము. మళ్ళీ గట్టిగా మనం ఒక ఫిస్ట్ని ముడుస్తాము. ఇక్కడ ఓపెన్ చేసి మళ్ళీ ట్విస్ట్ అండ్ రిలాక్స్. సేమ్ ఇదే విధంగా మీరు ఒక 5 times నుంచి 10 times అండి. 5 times నుంచి 10 times. ఒకటి గుర్తుపెట్టుకొని ట్విస్ట్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ ఏదైతే స్ట్రెచ్ తెలుస్తుందో లైట్గా కొంచెం పెయిన్ కనుక తెలుస్తుందంటే మీరు కంప్లీట్ స్ట్రెచ్ చేయకుండా నార్మల్గా పెట్టుకొని ఈ విధంగా మనం నార్మల్గా టాటా చెప్తాం అనేది టాటా ఈ విధంగా ఓన్లీ సింపుల్గా ఈ మూమెంట్ చేయండి. ఇనిషియల్గా ఒక మీకు నొప్పి తెలుస్తుంది అంటే. లేదు అంటే నేను చెప్పిన విధంగా ఫస్ట్ ఈ విధంగా ఓపెన్ చేయండి. ఈ విధంగా ఓపెన్ చేసి ఇక్కడి నుంచి ట్విస్ట్ చేస్తామండి. ట్విస్ట్ చేసి ఇక్కడ మనం కంప్లీట్ మన ఫింగర్స్ని లాక్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి రిలాక్స్. ఈ విధంగా ఈ ఒక ప్రాక్టీస్ మనము ఒక 5 times 3 times నుంచి 5 times ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ మనం ఒక నెక్స్ట్ ప్రాక్టీస్లో మనము ఈ విధంగా ఒక బాల్ తీసుకుంటామండి. ఒక బాల్ తీసుకొని కానీ ఈ బాల్ని ఈ విధంగా హోల్డ్ చేయాలి.
చేతి స్ట్రైట్గా హ్యాండ్ స్ట్రైట్గా ఉండాలి. ఈ విధంగా హోల్డ్ చేసి మనము స్లోగా బాల్ని కొంచెం స్క్వీజ్ చేసి కొంచెం గట్టిగా పట్టుకొని స్లోగా ఈ విధంగా కిందకి అండ్ సైడ్ ఈ విధంగా ఒక 10 టైమ్స్ అండి. ఒక 10 టైమ్స్ వరకు స్లోగా బాడీ మూమెంట్ మన ఒక హ్యాండ్ మూమెంట్ అబ్జర్వ్ చేసి చేయాలండి. చూడండి కంప్లీట్గా నా ఒక ఎల్బో మజిల్స్ అన్ని కూడా ప్రాపర్గా కాంట్రాక్షన్ తెలుస్తుంది. ఓకేనా? ఈ విధంగా ఒక 10 టైమ్స్ అండి. ఒక 10 టైమ్స్. అండ్ మనం ఒక నెక్స్ట్ వర్కౌట్లో మన ఒక హ్యాండ్ని మాకు నొప్పి ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఈ ఒక హ్యాండ్ నొప్పి ఉందండి, నాకు ఈ చేయి నొప్పి ఉంది. సో ఈ చేతిని ఫస్ట్ కింద ఈ విధంగా ప్లేస్ చేస్తామండి. నాకు నొప్పి లేని చేతిని పైన ఈ విధంగా పైన ప్లేస్ చేసి ఇప్పుడు దీన్ని జాయిన్ చేస్తామండి. నొప్పి ఉన్నది కింద అండి, నొప్పి ఉన్నది కింద, నొప్పి లేనిది పైన. ఇప్పుడు నొప్పి లేని హ్యాండ్తో ఈ విధంగా పట్టుకొని నొప్పి ఉన్న హ్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా స్ట్రైట్గా చూడండి ఇక్కడ ఉన్నది దీన్ని లాగాలండి. ఈ యొక్క జాయింట్ని ఈ స్ట్రెచ్ చేసి దగ్గరికి లాగి దీన్ని విధంగా ట్విస్ట్ చేయాలి. చూడండి కంప్లీట్గా నా యొక్క ఎల్బో దగ్గర కంప్లీట్గా స్ట్రెస్ తెలుస్తుందండి. ఈ యొక్క పొజిషన్ని మనము ఒక 10 సెకండ్స్ నుంచి 15 సెకండ్స్ వరకు హోల్డ్ చేయగలగాలి. స్లోగా మరలా రిలాక్స్ అయిపోవచ్చు. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఈ చేతికి నొప్పి ఉందండి, నాకు ఈ చేతికి నొప్పి ఉంది. సో ఈ చేయి కింద పెడతాను, నాకు నొప్పి లేని చెయ్యి పైన పెడతాను. పైన పెట్టి ఈ విధంగా ఇంటర్లాక్ చేసుకొని ఇప్పుడు నాకు ఇది నొప్పి లేని చెయ్యి కదా, దాంతో ఈ విధంగా లాగుతానండి. ఈ విధంగా జాయింట్ దగ్గర నుంచి లాగి ఇప్పుడు కంప్లీట్గా హ్యాండ్ స్ట్రైట్గా పెట్టి స్ట్రెచ్ చేస్తామండి. ఈ విధంగా స్ట్రెచ్ చేయాలి. చూడండి కంప్లీట్గా ఈ విధంగా చేయడం వల్ల నాకు ఈ ఏరియాలో కరెక్ట్గా నాకు ఏదైతే నాకు పెయిన్ ఉంటుందో నా ఎల్బో దగ్గర ఆ ఒక మజిల్ దగ్గర మనకి ప్రాపర్గా ట్విస్టింగ్ తెలుస్తుందండి, స్ట్రెచ్ తెలుస్తుంది. సో మనకి హెల్ప్ అవుతుందండి, నొప్పి దగ్గర చాలా హెల్ప్ అవుతుంది. మనం ఒక నెక్స్ట్ వర్కౌట్లో మన ఒక చేతుల్ని ఈ విధంగా కింద ప్లేస్ చేయాలి. కింద ప్లేస్ చేసి చూడండి ఈ విధంగా కూర్చొని స్లోగా వెనక్కి ముందుకి ఈ విధంగా చేస్తున్నప్పుడు మన ఎల్బోస్ చూడండి ముందుకు పాయింట్ చేసి ఉంచాలి. ఓకేనా? బ్యాక్ స్లోగా ఫ్రంట్ ఈ విధంగా ఒక 10 టైమ్స్ అండి. ఒక 10 టైమ్స్. వెనక్కి ముందుకి లాస్ట్ టైం అయినప్పుడు వెనక్కి వెళ్ళి హోల్డ్ చేస్తామండి. ఒక 5 సెకండ్స్. 5 4 3 2 and 1 రిలాక్స్. సో ఆ విధంగా స్ట్రెచింగ్ అయిన వెంటనే మన ఒక చేతుల్ని ఈ విధంగా ముందుకి వెనక్కి ఒక 10 టైమ్స్ అండి. ఒక 10 టైమ్స్. ఓకేనా? అదేవిధంగా అప్ అండ్ డౌన్ ప్రాపర్గా చేయాలి. అప్ అండ్ డౌన్ ఇది కూడా ఒక 10 టైమ్స్. అండ్ రొటేషన్స్ ఒక 5 టైమ్స్ క్లాక్ వైజ్ అండ్ 5 టైమ్స్ యాంటీ క్లాక్. సో ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు కనుక వర్కౌట్స్ ప్రాక్టీస్ చేస్తూ అదే విధంగా ఇప్పుడు నేను చెప్పబోతున్న హోమ్ రెమెడీ అండి, చాలా సింపుల్ హోమ్ రెమెడీ అండి. ఆల్రెడీ మీరు చాలాసార్లు వినే ఉంటారండి, కానీ చాలా ఎఫెక్టివ్ ఉంటుందండి. ఇది మన బాడీలోని ఇన్ఫ్లమేషన్ తగ్గించి మనకున్న పెయిన్ సెన్సిటివిటీని తగ్గడం కోసం, కంట్రోల్ చేయడం కోసం చాలా హెల్ప్ చేస్తుందండి. దానికోసం మనకి టర్మరిక్ జింజర్ అండ్ బ్లాక్ పెప్పర్ దీన్ని మనము ఒక గ్లాస్ వాటర్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్, ఒక 1/2 టేబుల్ స్పూన్ జింజర్ పేస్ట్ అండ్ అదేవిధంగా 3 నుంచి 5 నల్ల మిరియాలండి, బ్లాక్ పెప్పర్. వీటిని ప్రాపర్గా మనం నూరాలండి, మిక్సర్లో వేయకూడదు. నూరి ఆ ఒక పౌడర్ కావచ్చు, పేస్ట్ కానీ మనం ఆ ఒక వేడి నీళ్ళలో వేసి ఒక గ్లాస్ వాటర్ కాస్త హాఫ్ గ్లాస్ అయిపోవాలి. ఆ విధంగా మరిగించిన తర్వాత గోరువెచ్చగా అయ్యాక దాన్ని ఫిల్టర్ చేసుకొని మీరు టీ తాగినట్టు, కాఫీ తాగినట్టు సిప్ బై సిప్ కొంచెంగా తాగాలి. కొంచెంగా ఉదయం కూడా తాగాలండి. ఈ విధంగా తాగడం వల్ల మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ అండి, ఓన్లీ మన ఒక ఎల్బో దగ్గర ఇన్ఫ్లమేషన్ కాదు, ఓవరాల్గా మన బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించి మనకి పెయిన్ సెన్సిటివిటీ అయితే మనకి నొప్పిని కలిగించేది అయితే ఉందో ఆ ఒక సెన్సిటివిటీ తగ్గిస్తుందండి. సో మనకి బాడీ పెయిన్స్ నుంచి కాపాడుకోవడం కోసము, అదేవిధంగా లోపల మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేసుకోవడం కోసము ఈ జ్యూస్ చాలా హెల్ప్ చేస్తుంది. సో ఈ వీడియో మీకు కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి అదేవిధంగా 10 మందికి షేర్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా మన భైరవ యోగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వచ్చే వీడియో మళ్ళీ కలుద్దామని, అంతవరకు ఓం నమః శివాయ.